అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శల యాత్ర ఏపీలో కొనసాగుతూ వస్తోంది. ఆయన తన పార్టీకి చెందిన అనేక మంది వివిధ కేసుల్లో జైలు పాలైన సందర్భాల్లో పరామర్శిస్తూ వచ్చారు. దాన్ని ప్రత్యర్థులు జైలు యాత్రలు, సరికొత్త ఓదార్పు యాత్రలు అని పేరు పెట్టినా జగన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వరుసపెట్టి పర్యటనలు చేస్తూనే వచ్చారు. ఆయన అనేక మంది వివిధ జిల్లాలకు వెళ్లి పరామర్శించారు. జగన్ జైలుకు వెళ్లి ములాఖత్ వేసి మరీ కీలక వైసీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు పరామర్శించారు. అలా మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కాకాని గోవర్ధన్ రెడ్డి తన ఇంటిపైన దాడి చేశారన్న విషయం మీద మరో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద వరకు వెళ్లి మరీ ఓదార్చొచ్చారు. అయితే లిస్టులో ఇంకా చాలా పేర్లున్నాయి, కానీ జగన్ ఆ వైపుగా ఎందుకు చూడడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రాజమండ్రి వస్తారని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో చాలా రోజులుగా ఉంటున్న లోక్సభలో వైసీపీ పక్ష నాయకుడు ఎంపీ అయిన మిథున్ రెడ్డిని పరామర్శిస్తారని వార్తలైతే గత వారమంతా ప్రచారంలో ఉన్నాయి. జగన్ నెల్లూరు పర్యటన తర్వాత రాజమండ్రియే తర్వాత అని కూడా అనుకున్నారు. జగన్ రాక సందర్భంగా పెద్ద ఎత్తున జనాలతో మెగా రోడ్ షో చేయాలని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే జగన్ పర్యటన మాత్రం ఇప్పటిదాకా లేకుండా పోయింది. నిజానికి ఆగస్టు 5న జగన్ రాజమండ్రి వెళ్లాల్సి ఉందని ప్రచారంలోకి వచ్చిన మాట. నిక్కర్ స్కామ్ అని టీడీపీ కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసి చాలా మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది. వీరంతా జగన్ కి అత్యంత సన్నిహితులే అంటున్నారు. అందులో బిగ్ షాట్ మిథున్ రెడ్డి. ఆయన రాయలసీమలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, హ్యాట్రిక్ ఎంపీ. అన్నింటికీ మించి జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా పేరున్నారు. కానీ ఆయనకు జగన్ ఇప్పటిదాకా ఎందుకు పరామర్శించలేదన్న చర్చ సాగుతోంది. అసలు ఈ పర్యటన ఉంటుందా లేదా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో మరో కీలక నేత, జగన్ కి సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పి కృష్ణమోహన్ రెడ్డి, పి ధనుంజయ రెడ్డి కూడా ఉన్నారు. ఈ మాజీ అధికారులైతే నెలల తరబడి జైల్లో ఉన్నారు. జగన్ వీరి విషయంలో పరామర్శించలేదంటే అంతా వ్యూహాత్మకమేనా అంటున్నారు. అందుకే ఆయన లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వారి పట్ల పరామర్శలకు దూరంగా ఉంటున్నారంటున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ విషయంలో కూటమి ప్రభుత్వం నాయకులు జనాలకు చెప్పాల్సిందంతా ఒకటి, ప్రప్తిస్తాలు చెప్పేశారు. ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ అని కూడా అభివర్ణించారు. ఇక ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు జగన్ అని కూడా ప్రచారాన్ని టీడీపీ అనుకూల మీడియా చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పరామర్శలు పెట్టుకుంటే వేరేగా సంకేతాలు వెళ్తాయని ఆలోచించే అలా దూరం పాటిస్తున్నారన్న చర్చ అయితే పార్టీ లోపల బయట సాగుతోంది. అయితే జగన్ కి అత్యంత సన్నిహితులంతా ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. అందువల్ల ఆయన పరామర్శ చేయకపోవడం వల్ల పార్టీలో కూడా చర్చ సాగుతోంది. పార్టీ పరంగా చూస్తే ఇలా చేస్తే కీలక నేతలు ఏ విధంగా పార్టీ తమ పట్ల భరోసాగా ఉందని నమ్ముతారన్నది కూడా చర్చగా ఉంది. పైగా లిక్కర్ స్కామ్ అన్నదేది లేదని వైసీపీ పెద్దలు గట్టిగా చెప్తున్నారు. ఇదంతా కావాలని సృష్టించిందని కూడా అంటున్నారు. అలాంటప్పుడు పరామర్శల వల్ల ఇబ్బంది ఏమీ కొత్తగా ఉంటుందన్నది కూడా చర్చగా ఉంది.